హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఆర్ డైలీ హజిల్ వ్లాగ్స్. ఇప్పుడు నేను షోరూమ్ దగ్గరికి వచ్చానండి. సో టోటల్ వచ్చేసి మనం స్టార్ట్ అయింది 99కి అండి. ఇప్పుడు 104 అవుతుంది. మనం స్టార్ట్ అయినప్పుడు 80 ప్లస్ ఉండే ఛార్జింగ్, ఇప్పుడు 79కి వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మన షోరూమ్ నుంచి మన ఇంటికి బయలుదేరుతున్నాము. వచ్చాము, బట్ ఇక్కడ ప్రజెంట్ టెక్నీషియన్స్ లేరన్నారు. సో మళ్ళీ మండే రేపు రమ్మని చెప్పారు. సాయంత్రం వస్తే మనకి పాలిష్ చేసి ఇస్తా అన్నారు. అలానే ఈ వైజర్ ఒకటి లూజ్ ఉంది కదా, సో ఇది కూడా టైట్ చేసి ఇస్తా అన్నారు. సో జస్ట్ మళ్ళీ బ్యాక్ టు హోమ్. సో మీకు ఇంతకుముందు చూపించాలి కదా, ఎకోలో వచ్చేసి 90 వస్తుంది మనకి. సో రైడ్లో వచ్చేసి 74 వస్తుంది కిలోమీటర్స్, రష్లో వచ్చేసి 58 అండి. సో 79%కి 58 కిలోమీటర్స్ వస్తుంది. రైడ్లో వచ్చేసి 74 కిలోమీటర్స్, ఎకోలో వచ్చేసి 90 కిలోమీటర్స్. ఓకే, సో మ్యాక్సిమం నేను ఎకోలోనే వెళ్తానండి. సో నాకు పెద్ద స్పీడ్ ఏం అవసరం లేదు. సో నార్మల్గా వెళ్తూ ఉంటాను. ఓకే, సో బ్యాక్ టు హోమ్. ఏటర్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ ఈ షోరూమ్ అవి మిస్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడే ఉందండి, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, ఏటర్ షోరూమ్. ఇదేనండి ఏటర్ షోరూమ్. లివర్ తీసుకున్నాను. ప్రజెంట్ మనము ఈ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. మీకు ఇప్పుడు 360 డిగ్రీ వ్యూ చూపిస్తానండి, చూడండి. చాలా ట్రాఫిక్ ఉందండి. ప్రస్తుతం మనము గచ్చిబౌలికి వెళ్తున్నామండి టెస్ట్ చేయడానికి. 75% ఉంది కదా, ఎంత వస్తుంది అని. రోడ్ ఎంత కంజెస్టెడ్గా ఉంది. ఈ రూట్ మనకి పీజీఆర్ స్టేడియంకి వెళ్తుందండి. చూపిస్తాను పీజీఆర్ స్టేడియం. స్టిల్ 75% ఛార్జింగ్ ఉంది, ఇంకా 85 రేంజ్ అనిపిస్తుంది మనకి. ఓకే, ప్రస్తుతానికైతే మనం పీజీఆర్ స్టేడియం దాకా వెళ్దాము. వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వెళ్దామండి, ఎందుకంటే మళ్ళీ ఛార్జింగ్ లేకపోతే కష్టమైపోతుంది. ఓకే, సో లెట్స్ డూ టెల్ లింగంపల్లి స్టేషన్ దాకా వెళ్దాం, ఎందుకంటే అక్కడికి వెళ్తే మనకి కొంచెం తగ్గుతుంది. చూద్దాం దీనికి అక్కడ ఎంత వస్తుంది. ఓకే, సో ఇదే పీజీఆర్ స్టేడియం కనిపించేది. ఓకే,
కాలేదు. రేంజ్ ఉంది ఇంకా 74% ఓకే. ట్రాఫిక్ బాగుందండి. సో మనం రిటర్న్ కొడదాము. రిటర్న్ చేసేద్దాము. This is not just a bike. This is my journey.